ఇవాళైతే అసలు స్టిచ్చింగే చేయలేదనమాట. చూడండి సాయంత్రం 4:30కి కూర్చుంటే ఒక 3 బ్లౌజెస్ చేశాను. ఆ కిందున్న బ్లౌజ్ అయితే ఈరోజు స్టిచ్ చేసింది కాదులెండి. దాంట్లోంచి శారీయే పోయిందని నేను ఇంకో షార్ట్ వీడియోలో చెప్పాను కదా! ఈ శారీలో దీని శారీ అనమాట. నేను ఫాల్స్ ఏసే అమ్మాయి ఎక్కడైనా మిస్ చేసిందేమో అని తననే గట్టిగా అడిగాను, కానీ నాకొక థాట్ రాలేదు. నా దగ్గర కెమెరాలున్నాయి చూద్దామని చెప్పేసి. ఈరోజు షాప్‌కి వెళ్ళగానే నాకు ఆలోచన వచ్చిందనమాట. కెమెరా వైపు చూస్తే, అరే! కెమెరాలో చెక్ చేస్తే అయిపోతుంది కదా! నేను ఆ కవర్‌లోంచి ఒక కస్టమర్‌కి 2 శారీస్ ఇచ్చాను. ఇంకొక శారీ ఉంది కదా అని చెప్పేసి కెమెరాస్ తీసి చెక్ చేసి, ఆ డేట్‌కి వెళ్ళి నేను చెక్ చేస్తే 22 డేట్ రోజండి ఇది జరిగింది. చక్కగా ఒక ఆమె అయితే మంచిగా కవర్‌లోంచి తీసుకొని పెట్టేసుకొని వెళ్ళిందనమాట. నేను పక్కనే ఉన్నాను. ఇంకా నయం ఒకటే చీర తీసుకెళ్ళిందండి. అందులో ఇంకొక చీర ఉండే అనమాట ఫ్యాన్సీ. మొత్తానికి ఆ చీర తీసుకెళ్ళిన ఎవరో తెలిసిందనమాట. తను నాకు బ్లౌజులు పట్టించింది. ముక్కలు చిన్నగా ఉన్నాయి, పైపింగ్ ఏమంటుంది 200 ఇస్తా అంటుందనమాట. ఇంకా నాకు వీలు గాక నేను కుట్టలేదు. నేను ఇంకా అమౌంట్ తక్కువ అంటుంది, ముక్కలు అతుకులు పడతాయి, ఎందుకులే చూద్దామని పక్కన పెట్టాను. మళ్ళీ వచ్చింది, కుట్టారా అంటే లేదంటే నాకు ఇచ్చేయండి, నేను ఎక్కడైనా స్టిచ్ చేయించుకుంటా అంటే, సర్లే మనకు కష్టం ఎక్కువగా ఉంది, మనీ అనేది తక్కువ అంటుంది ఈమె, ఇచ్చేద్దాంలే మనకు వర్క్ కూడా ఎక్కువ ఉంది కదా అని ఇచ్చేసాను. తను తీసుకెళ్ళే టైంలో ఆ కవర్ పైన తన శారీస్ తీసి కింద మీద పెట్టేసి నేను అక్కడే ఉన్నానండి. కటింగ్ చేసే అమ్మాయి అక్కడే ఉంది, నేర్చుకునే వాళ్ళు అక్కడే ఉన్నారు. మొత్తం షాప్లో నలుగురం ఉన్నాము. మా కళ్ళు కప్పేసి ఈజీగా కవర్లోంచి శారీ తీసేసి తన కవర్లో పెట్టేసుకొని వెళ్ళిపోయిందనమాట. నేను షాక్. ఇంకా వీడియో చూసిన తర్వాత ఇలా కూడా ఉంటారా, మళ్ళీ ఇంకొక చీర తీసి చూసి పక్కన పెట్టేసి వెళ్ళింది. మొత్తానికి చీర అయితే తీసుకెళ్ళింది. ఎవరు, ఏ ఊరు, తన పేరేంటి మొత్తం కనుక్కున్నాను. ఇంకా వదలను. చీర అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఆమె దగ్గర నుంచి, మీకు మళ్ళీ చూపిస్తానన్నమాట. నేను మనసు మీద పెట్టానంటే ఏది కూడా ఊరికే విననన్నమాట. అలా ఉంటుంది. నా చీర నాకు దొరికేసిందండి. కస్టమర్ చీర కస్టమర్కి ఇవ్వాల్సిందే. ఇంకా ఇలా ఉంటారు కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాను. నాకు కెమెరా ఉండడం వల్ల ప్లస్ అయిపోయిందనమాట. ఇలా జరిగింది నాకైతే. అందుకే స్టిచ్చింగ్ తక్కువగా చేశాను.